దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామమున నా హృదయపూర్వక వందనాలు. మంచిది. దైవ గ్రంథంలో నుండి ఈ రాత్రికాల సమయంలో ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథమైనటువంటి అపోస్తులుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయం. 2వ పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు ఈ రాత్రి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మొదటి నుండి. ప్రియులారా, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయుచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంతే దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవలెను. ఎలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిని భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతరు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించాను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలని ఇచ్చేంపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మరొక పర్యాయం మీ సన్నిధిలో మీ మాటలు మా ప్రభువా మేము వినడానికి, మీ నామగానం చేయడానికి మీరు చూపున బట్టి స్తోత్రం. ప్రభువా, మీరే మాతో మాట్లాడండి, అల్పుడనైన నన్ను ఆదుకుందురని యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మనం చదువుకున్నటువంటి పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుండి 12వ వచనం వరకు
ఈ మాటలు మనం చదువుకొని ఉన్నాం. అపోస్తులుడైనటువంటి పేతురు 2వ పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి 2వ రాకడను గూర్చిన సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలిసినవే. 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అనే మాట చూస్తూ ఉన్నాం. 2వ వచనం చివరి భాగంలో నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అనే మాట చూస్తూ ఉన్నాం. ఏ విషయంలో మన మనస్సులను రేపుతున్నాడు అపోస్తులుడైన పేతురు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు మనను సిద్ధపరచుట కొరకై. ఆయన రాకడ రాబోతూ ఉంది. చాలామంది ఏమంటున్నారంటే, అక్కడే 3-4 వచనాలలో అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను, పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము ఉన్నట్టే నిలిచి ఉన్నదని చెప్పుదురు. యేసు ప్రభు యొక్క 2వ రాకడను గూర్చినటువంటి ప్రస్తావన కొందరి జీవితాలలో అపహాసకులుగా అపహసించుచూ వస్తారు అనే మాట ఉంది. అంటే వారు చెప్పే మాట అర్థం ఏంటంటే, వీళ్ళు యేసుప్రభు వస్తాడు, 2వ రాకడ వస్తుంది అని చెప్తున్నారు, ఏ మార్పు ఏమి లేదే, ఎప్పుడు వస్తాడు ఆయన? వీళ్ళు చెప్పే మాట ఒట్టి మాట, నిజం కాదు ఈ మాట. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైపోయింది? పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తం సృష్టి అలాగే ఉంది. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు ఉదయకాలం, సాయంకాలం అస్తమిస్తూ ఉన్నాడు. వాటి ఋతుక్రమాలు ఈ భూమి మీద ఆకాశంలో తన కార్యాలు జరుగుతూ ఉన్నాయన్నీ, ఏమీ మార్పు లేదు అని ఎగతాళిగా అపహాసంగా మాట్లాడుకుంటున్నటువంటి అంత్య దినాలలో అపహాసకులు వస్తారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని ఎరగనటువంటి వారి సంగతి అపహసించేవారుగా ఉంటారు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభుని ఎరిగినటువంటి వారు కూడా ప్రభు యొక్క రాకడ ఆలస్యం కావడం వలన వారి మనస్సులు చెరిపివేసుకుంటున్నారు. వారి యొక్క ప్రభు యొక్క మార్గాన్ని చెరిపివేసుకుంటున్నారు. ఎలాగూ జీవించినప్పటికి కూడా, ఎలాగూ మాట్లాడినప్పటికి కూడా, ఎలాంటి ప్రవర్తనతో మనం జీవించినప్పటికి కూడా మనకేమీ శిక్ష రావడం లేదు. దేవుడు మనల్ని ఏం చేయడం లేదు అని చాలామంది ప్రభువుని ఎరిగిన ఆరాధన చేస్తున్నటువంటి విశ్వాసులలో చాలా మార్పులు కనబడుతున్నాయి. ప్రభు యొక్క రాకడ ఆలస్యమవుతుంది అని వారి ఉద్దేశం. మేము ఎలాగూ జీవించినప్పటికి కూడా మాకు
ఎలాంటి తీర్పు రావడం లేదు కదా, ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంది అని వారు తమ ప్రవర్తనను చెరిపివేసుకుంటున్నారు. ఈ పేతురు రెండవ పత్రికలోనే 2వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం, చూడండి. 2వ అధ్యాయం వారు 20వ వచనం, వారు ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును అన్నాడు. 21వ వచనంలో వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. 22వ వచనం కూడా, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను అనే మాట ఉంది. ఎవరిని గుర్చిన మాటలు ఇవి? పేతురు తెలియజేస్తున్నాడు అంటే రక్షించబడిన వారిని గుర్చిన మాటలే. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా తిరుగుతారు అనే మాట. కుక్కకు వాంతి అయిందంటే లోపల ఇమడకనే జీర్ణ వ్యవస్థలో అవి జీర్ణించుకోలేకనే తిరిగి నోటి ద్వారా మరలా కక్కింది. విశ్వాసుల జీవితాల్లో పాపాన్ని వదిలిపెట్టిన తరువాత, ప్రభువు నమ్ముకొని పాప జీవితాన్ని వదిలేసిన తర్వాత దినాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ విశ్వాసులు మరలా పాత జీవితానికి వెళ్ళిపోతున్నారు, పాపపు జీవితానికి వెళ్ళిపోతున్నారు. వారిని గూర్చి పేతురు భక్తుడు ఏం తెలియజేస్తున్నాడు ఇక్కడ అనే మాట మనం చూసినప్పుడు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో దొర్లినట్లుగా, అవి మళ్ళినట్లుగా నిజమైన సామెత వారికి సరిపోతుంది అని. ఇలాంటి వారు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడడం లేదు. ఇలాంటి వారు ప్రభు కొరకు ఎదురు చూడడం లేదు. ఆయన వస్తాడనే నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నారు. కనుక 3వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పేతురు ఈ 2వ పత్రికలో 2వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు, కల్పన వాక్యాలు చెప్పేవారు ఈ లోకంలో అంత్య దినాలలో వస్తారు అని 2వ అధ్యాయంలో ప్రారంభించి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆనాడు ఉన్నటువంటి లోకం 5వ వచనంలో మనం చూస్తాం ఆ మాట. 2వ అధ్యాయం పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 5, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు అనే మాట చూస్తాం. ఇక్కడ 5వ వచనం ప్రారంభంలో ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక అనే మాట చూస్తాం. పూర్వకాలమందు ఉన్నటువంటి లోకాన్ని దేవుడు ఏం చేశాడట? విడిచి పెట్టలేదు. పాపం చేసేవారిని
దేవుని ఎరగకుండా దేవుని మార్గాన్ని తొలగిపోయినటువంటి వారిని విడిచిపెట్టలేదు ప్రభు. దాదాపు 100 సంవత్సరాల పైనే దేవుని సేవకుడైనటువంటి నోవాహు స్వార్థ ప్రకటించాడు. ఆ దినాలలో జలప్రళయం రాబోతుంది, అందరూ ఓడలోనికి రండి అని ఓడను సిద్ధం చేస్తూ ఉన్నాడు. కానీ ఎగతాళి చేశారు, నోవాహుని హేళన చేశారు, పిచ్చివాడు అన్నారు. ఇప్పటి వరకు వర్షమే రాలేదు కదా భూమి మీద, పైనుంచి వర్షం కురవటం ఏంటి, ఈ మైదాన ప్రాంతంలో నీ ఓడ కట్టడం ఏంది నీళ్లు లేకుండా అని అపహసించారు. ప్రియులారా, దేవుడు 5వ వచనం ప్రారంభంలో పూర్వకాలమందున్న లోకమును ఆయన విడిచిపెట్టక అనే మాట చూస్తున్నాం. విడిచిపెట్టలేదు. అలాగే 3వ అధ్యాయం, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది. ఈ భూప్రపంచమంతా అగ్ని కొరకు నిలువ చేయబడింది. ఆనాడు నీటి వలన ఆ లోకం మునిగి నశించి అందరూ చనిపోయారు. నోవాహు కుటుంబం మాత్రం ఓడలో ప్రవేశించిన కారణాన్ని బట్టి వారు ఆ జలప్రలయం నుండి ఎత్తబడ్డారు, వారు బ్రతికించబడ్డారు. అదే మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తన 2వ రాకడ దినములలో ఇప్పుడున్న లోకం అగ్ని కొరకు నిలువ చేయబడినదై ఆ వాక్యము, ఏ వాక్యం అంటే నోవాహు దినాలలో ఉన్నటువంటి ఆ వాక్యం మాదిరిగానే భద్రం చేయబడి ఉంది ఈ లోకం. గనుక ఇది జరగబోతూ ఉంది. ఇది వాస్తవమైన సంగతి. ప్రపంచానికి ప్రభువుని ఎరగనటువంటి వారికి అర్థం కావడం లేదు ఈ సంగతులు. అదే సమయంలో ప్రభువుని ఎరిగిన వారికి కొందరికి అర్థం కావటం లేదు. అందుకే జీవితాలు మార్చుకోవడం లేదు, ప్రభు నిరీక్షణతో జీవించడం లేదు. అందువలన పేతురు అంటున్నాడు 2వ వచనంలో, నిర్మలమైన మీ మనసులను నేను రేపుచున్నాను. 8-9 వరకు మనం చూసినప్పుడు ప్రభు దృష్టికి ఒక్క దినం 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరముల ఒక దినం వలె ఉన్నది అంటూ 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానముకు ఆలసించేవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అనే మాట చూస్తూ ఉన్నాం. అందరూ మారు మనసు పొందాలని ప్రభు దీర్ఘశాంతం చూపుతున్నాడు. ప్రభు తన 2వ రాకడ రాబోతూ ఉంది. ఆయన రాకడ రాబోతున్నటువంటి ఈ సమయంలో ఆయన ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి అని, మార్పు చెందాలి అని. ఇందులో యేసుప్రభుని ఎరగని వారు ఉన్నారు, యేసుప్రభుని ఎరిగిన వారు కూడా ఉన్నారు. మారు మనసు పొందడం అనేది
యేసుప్రభుని ఎరగని వారు మారు మనసు వేరు, యేసుప్రభుని ఎరిగిన వారు పొందే మారు మనసు వేరు. ఆ మారు మనసు ఏంటంటే 12వ అధ్యాయం 1-2 వచనాలు రోమాపత్రికలో మనం చూస్తాం. ప్రభు చిత్తాన్ని తెలుసుకోవడం, ఉత్తమ అనుకూలమైన ప్రభు చిత్తాన్ని ఎరిగి సజీవ యాగముగా మీ యొక్క శరీరాలను ప్రభుకి సమర్పించుకోవాలి. మీ మనసులు మారి రూపాంతర అనుభవంలోనికి రావాలి. రక్షించబడిన వారి జీవితాల్లో ఏ పని చేసుకుంటున్నా, ఎటువైపు ప్రయాణం చేస్తున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభువుకు సమీపంగా ఉండాలి, ప్రభువుకి ఇష్టలుగా ఉండాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలి. ఇది మన విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం మనం చూసినప్పుడు, 9వ వచనం, సహోదరులారా, మీరు తీర్పు పొందకుని నిమిత్తం ఒకరి మీద ఒకరు సనుగు కొనకుడి అంటూ, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అంటే వాకిట నిలిచి ఉన్నాడంటే ప్రభు నిలబడి ఉన్నాడు రావడానికి. ఎక్కడికి? తన రెండవ రాకడ సమయానికి ఆయన రాబోతుండగా వాకిట నిలబడి ఉన్నాడు. నిలబడిన ప్రభు ఎందుకు ఆగాడంటే అందరూ మారు మనసు పొందాలి అని, మార్పు చెందాలి అని, ఆయన రాకడ కొరకై సిద్ధపడాలి అని ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త, అపోస్తులుడైనటువంటి లూకా తెలియచేసినటువంటి ఒక మాటను మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 21వ అధ్యాయం 34, 35, 36 చదువుతున్నాను. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా కాబట్టి జరగబో వీటిని ఎల్లాను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడ్డకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. అయితే మీ హృదయాలు ఎలాగున్నాయి? ప్రభువుని ఎరిగిన వారి జీవితాల్లో మీ హృదయాలు ఎలాగున్నాయి? తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఎలాగో రాబోతున్నట్ట, ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అంటే ఏంటి చెప్పండి? జాగ్రత్త అంటే ఏంటి? అక్కడే ఉంది 36లో, భూమి మీద ప్రజలందరి మీదకి ఉగ్రత దినం రాబోతుంది. 36లో, కాబట్టి జరగబో విఘ్నాలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. మూల భాగంలో ఉంది అక్కడ. ఆ మాట ఏంటంటే పాత్రులని ఎంచబడినట్లు అనే మాట. ఎలాగుండాలట ప్రభు రాకడ కొరకు? పాత్రులని ఎంచబడినట్లు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు అనే మాట ఉంది. మూల భాషలో ఉందంటే ఆయన ఎదుట పాత్రులుగా ఎంచబడినట్లుగా సిద్ధపడాలి.
ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. రాబోతున్నాడు ప్రభు. అయితే చాలామంది రక్షించబడిన వారే ప్రభు రాకడలో విడువబడతారు, విడిచిపెట్టబడతారు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ఉందువో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు గొర్రెలకు నిత్య జీవము, మేకలకు నిత్య నరకము. గొర్రెలకు నిత్య జీవము, మేకలకు నిత్య నరకము. ప్రతిఫలము నొసగేనుగా, ప్రతిఫలము నొసగేనుగా. ఈ రెంటిలో నీది ఏ స్థానము అని యేసుడు నిన్నడిగిన ఏమందు అడుగుతాడు. ఈ రెంటిలో నీది ఏ స్థానం? మేకల లేక గొర్రెల? గొర్రెలకు నిత్య జీవం, ఆ మేకలకు నిత్య నరకం. సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అనగా చాలామంది మార్పు లేకపోయినా ప్రార్థన చేస్తూనే ఉంటారు. అది కాదు. జీవితం మార్చబడాలి, ప్రభుకి ఇష్టంగా ఉండాలి, అదే సమయంలో ప్రార్థన కలిగి మెలకువగా ఉండాలి. ఇది అక్కడ ప్రభు చెప్పిన మాట. ఆయన ఎదుట పాత్రులుగా ఎంచబడినట్లుగా సిద్ధపడాలి. అకస్మాత్తుగా భూమి మీదకి ఊరి వచ్చినట్లుగా రాబోతుంది ఉగ్రత. ఆ ఉగ్రత దినాన మీరు తప్పించుకునే నిమిత్తమై మీ విషయమై మీరు జాగ్రత్త అన్నాడు. అక్కడ ఏముందన్నమాట చెప్పండి. మనుష్య కుమారుని ఎదుట నిలవబొట్టకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు. 34 ఆఖరిలో ఉంది. ఆ దినమందు అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా, ఆ మాట కోసం నేను చదివాను. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. నా సంగతి నీకు అక్కర్లేదు, నీ సంగతి నాకు అక్కర్లేదు. ఎవరిది వారే. మీ విషయమై అంటే ఎవరికి వారు వారి విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు రాకడ వరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుకి ఇష్టంగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయనవసరం లేదు కానీ 10 మంది కన్యలు పెండ్లి కుమార్ని రాకడ కొరకు ఎదురు చూశారు. కానీ పెండ్లి కుమారుని యొక్క రాకడ సమయం వచ్చే సమయానికి 5 బుద్ధి లేని కన్యలు ఏం చేశారంటే వారి దివిటీలు ఆరిపోతూ ఉండగా నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. ఈలోపు పెండ్లి కుమారుడు వచ్చాడు, తలుపు తీశాడు. సిద్ధెలలో ప్రకాశమానంగా ఎలుగుతున్నటువంటి ఆ దివిటీలు పట్టుకున్న 5 బుద్ధిగల కన్యలను లోపలికి తీసుకుని వెళ్ళాడు. తలుపు వేయబడింది. వచ్చారు 5. ఎవరు? బుద్ధి లేని కన్యలు. అయ్యా తలుపు తీ, అయ్యా తలుపు తీ అంటున్నారు. ప్రయోజనం లేదు. చాలామంది జీవితాలు ఇలాగ ఉండబోతున్నాయి. ప్రభు రాకడలో వారు పాత్రులుగా ఎంచబడినట్లుగా లేకపోతే విడిచిపెట్టబడతారు. ఆయన రాకడలో విడిచిపెట్టబడటం బహు భయంకరమైన స్థితి. నేను ముగించబోతున్నాను. మన విశ్వాస జీవితాలు ఎలాగున్నాయి? పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం
3వ అధ్యాయం 11, 12 నేను చదువుతున్నాను, ముగిస్తాను చదివి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములో రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రియులారా, 11, 12 వచనాల్లో పేతురు భక్తుడు అంటున్నాడు, ఈ లోకమంతా కాలిపోబోతుంది, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ అదృశ్యమైపోతాయి, ఆకాశము మహా ధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి, ఇవన్నీ కాలిపోతాయి. ఇలాగా లయమైపోతాయి, ఆకాశం రవులుకొని లయమైపోతాయి, భూతములు మహావేంద్రంతో కరిగిపోతాయి అంటూ దేవుని దినపు రాకడ కొరకు ఏం చేయాలట చెప్పండి? చూసారా మాట? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుతూ ఉండాలి. ఎప్పుడు వస్తాడు ప్రభు? ఆయన రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు అనే మాట. మూల భాషలో త్వరపెట్టుచు అంటే సిద్ధపడిన వాడే త్వరపడతాడు ప్రభు రాకడ కొరకు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండవాలని అంటున్నాడు. ప్రభు రాకడలో ఎత్తబడాలి అంటే, ప్రభు దగ్గరకు వెళ్ళాలి అంటే మీ ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో జాగ్రత్తగా ఉండాలి. ఇది అవసరం విశ్వాసులమైన మనకు ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి. ప్రకటన గ్రంథంలో తీనవసరం లేదు, కానీ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది అని ప్రభువారు సెలవిచ్చినటువంటి మాటను మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వాక్యంలో ఆ మాట చూస్తాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూసును, ఆయన్ను పొడిచిన వారిని చూసెదరు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందురు అనే మాట చూస్తాం. ప్రభు రాకడ వచ్చినప్పుడు భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారు, ఎందుకంటే మేము ప్రభువుని నమ్మలేదే అని, యేసు ప్రభువుని రక్షకునిగా తెలుసుకోలేదే, ఈ ఉగ్రతను మేము తాళజాలము అని వారు అంగలారుస్తారు. ప్రభు నమ్మిన మనం కూడా జాగ్రత్త లేకపోతే ఇదే పరిస్థితి. కనుక 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద ఉన్నది అన్నాడు. ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, చివరి మాట నేను చదివి ముగింపు చేస్తాను. అదే ప్రకటన 22:20. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము రమ్ము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవరు చెప్తున్నారు అంటే సిద్ధపడిన విశ్వాసి యేసు ప్రభుతో అంటున్నాడు. ప్రభు అయిన యేసు రమ్ము రమ్ము
నేను సిద్ధపడి ఉన్నా రమ్ము అంటున్నాడు సిద్ధపడిన విశ్వాసి. నీవు సిద్ధపడితే ప్రభు రాకడ కొరకు ఆశతో నిరీక్షించి ఆ ప్రభు సన్నిధిలో ఎదురు చూస్తావు, నిరీక్షణతో ఉంటావు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కానీ మన సమయం అయిపోయింది కనుక ప్రభు రాకడలో మనం ఎత్తబడాలంటే మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభుకి ఇష్టలుగా బ్రతుకుదాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, ఈ రాత్రి వేళ మీ యొక్క రాకడ కొరకు మేము సిద్ధపడడానికి మీ కృపలో మమ్మల్ని బలపరచండి, ఆదుకోండి. ప్రభువా, మా విషయమై మేము జాగ్రత్తగా వహించడానికి మీ సహాయం అనుగ్రహించండి. ఇతరుల వైపు వేలెత్తి చూపక మా యొక్క విశ్వాస జీవితంలో ప్రతిదినం స్వపరీక్ష చేసుకొని మీరు అక్కడలో ఎత్తబడే వారి సంఖ్యలో మేము ఉండునట్లుగా మా ప్రవర్తన, మా విశ్వాసం, మా అనుదిన జీవితం మీకోసం గడపడానికి కృప చూపించండి. చేరి వచ్చిన ప్రతి సహోదరులను దీవించమని మీ సహాయం కోరుకుంటూ క్రీస్తు యేసు అమూల్యమైన అతి శ్రేష్టమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.